డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం ఆ మహానీయుడు సాధించిన రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కాలని. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవమైన ఈరోజే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జీవో రావడం అనేది చాలా గర్వంగా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు సాధించిన క్రమంలో రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కాలని కోరుకున్నాడు. కానీ ఆ మహనీయుడు కోరుకున్నట్టుగా ఈ దేశంలో ఉండబడే 1100లకు పైగా ఉండబడే దళిత కులాలకు వారి వారి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు దక్కలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి జీవో నంబర్ 33 రావడం జరిగింది. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజే ఇవాళ ఆయన కోరుకున్న సామాజిక న్యాయం, ఆయన కోరుకున్న దళిత వర్గాలకు అందరికీ న్యాయం జరగాలని కోరుకున్న అంశం ఈరోజే నెరవేరడం అనేది 30 ఏండ్ల పోరాటం సుదీర్ఘ కళ అవుతే ఈరోజు జీవో రావడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయం ఆయన జన్మదినోత్సవం రోజే తెలంగాణ రాష్ట్రంలో నెరవేరడం అనేది చాలా గర్వంగా ఉంది. ఈ పోరాటంలో అసలు బాసిన అమరులు ఈ జీవో నంబర్ 33 చూసి ఎక్కడున్నా వాళ్ళ మనసు ఉప్పొంగిపోతుంటుంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సాధించినందుకు అతి త్వరలో లక్షల డబ్బులతో హైదరాబాద్లో మహాప్రదర్శన చేస్తాం. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే తేల్చుకోవాలి మాకు పర్మిషన్ హైదరాబాద్లో ఇస్తారా ఇవ్వరా అని. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే వర్గీకరణ అమలు జరగాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తూ 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని మేము ప్రకటించినప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వకుండా మా ప్రదర్శన జరగకుండా చేశారు. ఇప్పుడు ఏమి డిమాండ్తో కూడిన 1,00,000 డబ్బుల ప్రదర్శన జరగదు. 30 ఏండ్ల పోరాటం సాధించిన ఫలితాన్ని దృష్టి పెట్టుకొని 1,00,000 డబ్బుల మహాప్రదర్శన కొనసాగిస్తాం. ఇది డిమాండ్ కాదు, డిమాండ్ నెరవేరిన సందర్భంగా ప్రదర్శన చేయబోతున్నాం. ఖచ్చితంగా ఆ 1,00,000 డబ్బుల మహాప్రదర్శనకు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చే విధంగా చూడాలని రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని. ఈ విషయంలో కొంతమంది 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని జయప్రదం కాకుండా చేయడం కోసం గతంలో కుట్రలు జరిగినాయి. ఆ కుట్రల్లో ప్రజాపతులు పాల్గొన్నారు, కొంతమంది స్వార్థపరులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు చెప్తున్నాం, హైదరాబాద్లో 1,00,000 డబ్బుల కార్యక్రమానికి మేము పర్మిషన్ ఇవ్వకపోతే మీ పార్టీల ఊరేగింపులకు, మీ ప్రజాపతుల విజయోత్సవాలకు లేదా బహిరంగ సభలకు మా డప్పులను కోరకుండా, మా డప్పుల ప్రదర్శన చేయకుండా ఉండగలుగుతారా అని చెప్పి మేము అడుగుతున్నాం. అదే సమయంలో ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో దళిత వర్గాల సమస్యలు చట్టసభలో ప్రస్తావనకు రావట్లేదు. గిరిజన వర్గాల సమస్యలు, బలహీన వర్గాల సమస్యలు చట్టసభలో ప్రస్తావనకు రాకపోవడం చాలా బాధ అనిపిస్తుంటుంది. ఈ దేశంలో భూమి ప్రధాన వనరు అవుతే ఆ భూమి సమస్య పరిష్కారం కావాలని అంబేద్కర్ కోరుకున్నాడు. కానీ భూమిని క్రమక్రమేణా దళితులకు, గిరిజనులకు దూరం చేస్తున్న కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను ఛేదించే దిశగా శాసనసభలో, చట్టసభలో, పార్లమెంట్లో ఉన్న దళిత, గిరిజన, బలహీన వర్గాల వాళ్ళు ఏమాత్రం ప్రస్తావన చేయట్లేదు. అంతేకాకుండా ప్రభుత్వ రంగం కుదించబడుతూ
ప్రైవేట్ రంగం విస్తరిస్తున్న దశలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని చెప్పి ఇక్కడ తెలంగాణ శాసనసభలో కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ దేశంలో ఏ శాసనసభలో కానీ లేదా పార్లమెంటు లోక్సభ రాజ్యసభలో కానీ ఈ అంశాన్ని ఈ దళిత గిరిజన వర్గాల బలహీన వర్గాల ప్రజాపతులు ఎవరు కూడా లేవనెత్తట్లేదు. దానికి కారణం ఈ దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ చట్టసభలో ఉన్న వాళ్ళు నిజమైన దళిత వర్గాల గిరిజన వర్గాలకు ఆకాంక్షలకు అనుగుణమైన నిజమైన ప్రజాపతులు కారు. ఎందుకంటే పూనా ఒడంబడిక ద్వారా దళితులను ఎన్నుకునే స్వేచ్ఛను కోల్పోయారు, గిరిజనులు ఎన్నుకునే స్వేచ్ఛను కోల్పోయారు. దానివల్ల దళిత గిరిజన ఉమ్మడి నియోజకవర్గాల్లో అన్ని వర్గాలను ఓట్లు వేయించుకునే పేరుతో ఉన్నత వర్గాల ఆధిపత్యం కింద నలిగిపోయే వాళ్ళకి బానిసత్వం చేసే వాళ్ళని గెలిపించుకునే పరిస్థితి రావడం వల్ల చట్టసభలో ఈ అణగారిన వర్గాల వాయిస్ లేకుండా పోయింది. మేము అడుగుతున్నాం, ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటాయి, స్థానిక సంస్థల తరపున ఒక ఎమ్మెల్సీని గెలిపించుకుంటారు, అందులో స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటేస్తుంటారు. అదే సమయంలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతుంటాయి, అందులో గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటేస్తుంటారు. అదే సమయంలో టీచర్స్ ఎన్నికలు జరుగుతుంటాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటాయి, అందులో టీచర్స్ మాత్రమే ఓటేస్తుంటారు. అంటే వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం అనేది ఒక స్పష్టత. కానీ ఇక్కడ దళిత గిరిజన వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ కేవలం దళిత గిరిజన వర్గాలే వాళ్ళ ప్రజాప్రతినిధులను ఎన్నుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. అది పూనా ఒడంబడిక మా మీద రుద్దడం వల్ల మాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. పూనా ఒడంబడికలో సంతకం పెట్టిన అంబేద్కరే ఆ పూనా ఒడంబడిక వల్ల నా దళిత గిరిజన వర్గాల స్వేచ్ఛ కోల్పోయిండ్రు. నా దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రజాపతులుగా దళిత వర్గాల కోసమే పాటుపడే నాయకులను కోల్పోయినామని చెప్పి ఆయన బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. మేము అడుగుతున్నాం, పూనా ఒడంబడిక వల్ల మేము నష్టపోయినాం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఒక ఇంచు కూడా తెలంగాణ భూభాగం కోల్పోమన్న మనం దాదాపు భద్రాచలం పరిధిలో ఉండబడి 7 మండలాలు 200 గ్రామ పంచాయతీల ఆదివాసులను కూడా ప్రజల్ని కోల్పోయాం, ప్రాంతాన్ని కోల్పోయినాం. అట్లనే రిజర్వేషన్లు అమలు ప్రక్రియ మొదలవుతున్నప్పుడు పూనా ఒడంబడిక ద్వారా ఏ అసంతృప్తి అయితే అంబేద్కర్లో ఉన్నదో, అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమం జరుగుతున్నప్పుడు ఆదివాసీ గూడాల్లో ఏ అసంతృప్తి అయితే మమ్మలను బలవంతంగా నెట్టేసిందని చెప్పి అసంతృప్తి ఉన్నదో, ఎస్సీ వర్గీకరణ సాధించిన సంతోషం మాకున్నప్పటికీ కొంత ఆవేదన కూడా మాకున్నది. ఆవేదనకు కారణం రేవంత్ రెడ్డి గారి సర్కారే ఆవేదనకు కారణం. ఎందుకంటే గత నోటిఫికేషన్లు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు ఆగస్టు 1 కంటే ముందు ఏ జడ్జిమెంట్కి అయితే ముందు నోటిఫికేషన్లు ఇచ్చారో ఆ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామన్న రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏమాత్రం దాన్ని మాట నిలబెట్టుకోకుండా ఆయన వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాకు జీవో వచ్చినట్టుగా కనిపిస్తున్నది, కానీ ఉద్యోగ నియామకాలు ఇప్పుడు లేకుండా పోయినాయి. అన్ని ఉద్యోగ నియామకాలు వర్గీకరణ జరగకముందే చేసుకున్నారు. అదే సమయంలో మరొక గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు ఇప్పుడు వెంటనే జరగవు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు కూడా ప్రకటించి మాకు తీరని మా నిరుద్యోగులకు అన్యాయం చేసిన చరిత్ర కనిపిస్తున్నది. అంతేకాకుండా ఆగ మేఘాల మీద ఫైనాన్స్లో, ఆర్థిక శాఖలో, ఇతరత్ర డిపార్ట్మెంట్లో ఇవాళ జీవో వస్తుందని తెలిసినప్పటికీ, ఎస్సీ వర్గీకరణ జీవో ఇవాళ వస్తుందని తెలిసినప్పటికీ నిన్న మొన్న ఒక వారం రోజుల క్రితం నుంచే మొత్తం ప్రమోషన్లో రిజర్వేషన్లన్నీ అమలు చేసుకుంటూ పోయారు. అంటే ఎస్సీ వర్గీకరణ జీవో అమలు జరగకముందే ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు, ఎస్సీ వర్గీకరణ జరగకముందే ప్రమోషన్లు భర్తీ చేసుకున్నారు, ఎస్సీ వర్గీకరణ జరగకముందే ఒకవైపు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు ఫలితాలు ప్రకటించారు. ఒక మాటలు చెప్పాలంటే మా నోటి కాడు కూడును తీసేసి మాకు ఉత్త జీవో చేతిలో పెట్టినట్టు అయిపోయింది. అయినప్పటికీ రాబోయే బిడ్డల భవిష్యత్తు కోసమైన వర్గీకరణ ఉపయోగపడుతుందనే ఒక ఆలోచన మాత్రం మాకున్నది. అందుకు అనుగుణంగా 30 ఏళ్ల పోరాటం విజయం సాధించినందుకు గుర్తుగా ఖచ్చితంగా లక్షల డబ్బుల ప్రదర్శన ఇక్కడ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక నిజంగమైన మాదిగ మంత్రివర్గం లేకపోవడం అనేది మేము చూస్తున్నాం. మాదిగల తరఫున మాట్లాడే మంత్రులు ఇక్కడ లేకుండా పోయినరు, అసలు మాదిగ మంత్రులే లేకుండా పోయినరు. గత తెలంగాణ వచ్చిన కానుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్యల మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది. కేసీఆర్ గవర్నమెంట్లో చోటు లేకుండా పోయింది 10 ఏళ్ల పాటు. అదే సమయంలో ఈ గవర్నమెంట్లో కూడా నేను మాదిగ అని చెప్పుకునే ఒక మాదిగ మంత్రి ఇక్కడ లేకుండా పోయిండు.
నేను మాదిగ అని చెప్పుకునే మాదిగ మంత్రి లేకుండా పోయిండు. కాబట్టి మాదిగలకు మంత్రివర్గంలో చోటు దక్కాలనే విషయం కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారి సర్కారు గుర్తించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ విషయంలో మాదిగలు కాని వ్యక్తులను మంత్రి పదవులకు తీసుకొని అది మాదిగల కోటలోకి చూపెట్టి మాదిగలకు ద్రోహం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాదిగల తిరుగుబాటు 30 ఏళ్ల పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పీఎస్ గురించి అసెంబ్లీలో మాట్లాడినాయి. అన్ని పార్టీల ప్రజాపతిలు ఎంఆర్పీఎస్ గురించి మాదిగల గురించి మాట్లాడినాయి. ఆయన ఎంఆర్పీఎస్ గురించి మాదిగల గురించి ఒక పేరెందుకు ఎత్తలేదో చెప్పమానండి. మా మీద రుద్దుతారా? ఎన్నేళ్ళు మాకు ప్రభుత్వాలు మాకు భాగస్వామ్యం లేకుండా చేస్తారు. ఆయన మాదిగ కాడని నేను అంటున్నా, అవునని చెప్పుకోమనండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.